తేనె అండి చూడండి ఇదిగో. ఫ్రెండ్స్ తేనె అయితే తీసామండి. కర్ర తేనె అండి చూడండి. ఇదిగండి తేనె విధంగా ఉంది. ఈగలు కూడా ఇక్కడే నా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట చూడండి. తేనె తీగలు, కర్ర తేనె తీగలు చూడండి. ఈ తేనె అనేది ఆ చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఈ కర్ర తేనె అనేది ఆ చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాటికి వారు దగ్గుతున్నప్పుడు ఈ తేనె ఆయిల్ అయితే తినిపిస్తే అయితే వెంటనే తగ్గిపోద్ది అన్నమాట. 24 గంటల లోపు తగ్గిపోద్ది అన్నమాట ఈ తేనె అనేది తినిపించడం వల్ల. అలాగే మరి మనము అగ్గి చోట్ల పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు కాలిపోతాం కదా ఫ్రెండ్స్, అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది కాలిపోయిన చోట, ఎక్కడైతే కాలిపోయినటువంటి ప్రదేశంలో ఈ ఆయిల్ అనేది రాసిన తర్వాత అయితే కాలిపోయినటువంటి ఆ పుండు పని రాసిన తర్వాత అయితే చాలా చల్లగా కూల్గా తగ్గిపోద్ది అన్నమాట. దీనివల్ల అంత పవర్ఫుల్ ఉందన్నమాట. మెయిన్ అయితే చిన్నపిల్లలకి, అలాగే దగ్గు పెద్దవాళ్ళకి కూడా ఇది దగ్గు తగ్గిపోద్ది అన్నమాట. ఈ తేనె అనేది చాలా తీయగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇదిగో 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 చూడండి. ఆయిల్ అయితే కారిపోతుంది అన్నమాట. ఇప్పుడు తీసాం కదండి, ఇది కన్నలు ఉన్నాయి కదండి, ఈ కన్నల నుండి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఆయిల్ అయితే కారిపోతుంది అన్నమాట. జాగ్రత్తగా ఇప్పుడైతే మరి పిల్లలకి అడుగుదాం, మరి ఈ ఆయిల్ అయితే పిసికి ఉంచుతామంటే ఉంచుతాం, లేదు డాడీ తినేస్తామంటే వాళ్ళకి పిల్లలకి అయితే మరి ఇక్కడ జాపర మొక్కలు వేయడానికి వచ్చామండి. మరి మొక్కలు వేస్తున్నాకైతే మా గరువు దగ్గర అయితే మరి దొరికింది అన్నమాట. చూడండి ఈగలు కూడా ఇక్కడే, నాకు తేనెటీగలు అంతా చాలా ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి చూపించి, తేనెటీగలు అంతా చాలా ఇష్టం అన్నమాట. ఆయిల్ కారుతుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్తో కొన్ని మందులకైతే ఈ ఆయిల్ని కలుపుతారనమాట. కొన్ని వనమూలికలు ఉంటాయి కదండి, అలాంటిని కలిపి అయితే ఈ ఆయిల్ అనేది తీసుకుంటారు అన్నమాట. తేనైతే చాలా చాలా బాగుందండి, తిన్నాం. అలాగే పిల్లలు కూడా పెడుతున్నారండి కొద్ది కొద్దిగా. నేనే కొద్దిగా తింటాను, పిల్లలు కూడా పెడుతున్నారండి. కర్ర కూడా తీయనండి. ఆకలితున్నప్పుడు తేనె దొరికితే కర్ర కూడా కొంతమంది కర్ర తినేస్తారు అనమాట. కర్ర అంతా పై కూడా, ఎందుకంటే మొత్తం కర్ర కూడా తీపి అయిపోతారంట ఇక్కడ కట్టిన తర్వాత.